లేట్ అయినా కూడా లేటెస్ట్గా వద్దాం. చూశారు కదా మామ, ఇదిగో నా పాత పీసీ అయితే ఇది అనమాట. ఇక్కడైతే నాకు మింగే అంటాడు, జేక్ అయితేని జేక్ ఇంకేముంది పోయా అన్న చెప్పు, పర్లేదు. ఇప్పుడు హాయ్ మామ అందరికీ. మనం ఈరోజు అయితే జనవరి 16 అనమాట. మీ అప్డేట్ వచ్చేసింది ఆడేయండి. ఈరోజు మనకి ఏంటంటే మనం అయితే ఇప్పుడు సిటీసీకి అయితే వెళ్తున్నాము. ఎందుకంటే ఇప్పుడు మనం పీసీఓటీ 2.5 ల్యాక్ అయితే బార్ పెట్టాం కదా. బార్ అయితే నిండిపోయింది. అందరికీ థ్యాంక్స్ మమ్మ. చాలా త్వరగా అయితే అయిపోయింది. నేను నా పాత పీసీని కూడా ఇంటికి వెళ్ళాక చూపిస్తాను. నేనైతే ఇప్పుడు సిటీసీకి వెళ్తున్నాను. అది అక్కడ నేను ఎస్టిమేషన్ వేయిస్తాను అన్నమాట. ఇంకోటి 585 చెప్పు, ఏదో ఒక్కటి చెప్పు, ఒక్కటైనా. ఎంత 5000 సిరీస్ వస్తుంది కదా వీటిల్లోని, గ్రాఫిక్ కార్డులోని. వాటి గురించి నాకు అంత ఐడియా లేదనమాట. ఇప్పుడు రాజన్ కూడా అక్కడ ఏదో పని ఉండి వెళ్తున్నారు. నేనైతే రాజన్తో కూడా వెళ్తున్నాం అనమాట. నేను మన మెతిక్ మామ అయితే ఉన్నాడు, చూసారు కదా, అదిగో థమ్స్అప్ అంటున్నాడు. ఓకేనా, మేమైతే ఇప్పుడు అత్తాపూర్ రోడ్లోకి అయితే వెళ్తున్నాం అనమాట. మేము రాజన్నాల దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి మేము సిటీసీకి అయితే వెళ్తామన్నమాట. రాజానికి వేరే పని ఉంది. మనమైతే సిటీసీకి వెళ్ళి అక్కడ ఏమిటి ఎస్టిమేషన్ తీసుకోవాలి. నాకు 5000 సిరీస్ ఎప్పుడు వస్తుందో కనుక్కోవాలన్నమాట. ఓకేనా, గ్రాఫిక్ కార్డు న్యూ సిరీస్ వస్తుంది అంటున్నారు కదా, దానికోసమే వెయిటింగ్ అనమాట. ఓకేనా, ఇప్పుడైతే మనం డైరెక్ట్ అన్నాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి అక్కడి నుంచి సిటీసీకి వెళ్ళిపోదాం. మనం అయితే సిటీసీ రోడ్డుకి అయితే వచ్చేసామన్నమాట. ఇప్పుడు విశాల్ ఉంది కదా, చూసారు కదా, ముందైతే విశాల్లోకి వెళ్ళాము. ఆల్రెడీ రాజన్న అయితే లోపలికి వెళ్ళారు. మనం అయితే స్పెట్స్ మనకి లిస్ట్ ఉంది ఆల్రెడీ, బోయా పంపాడు మనకి. అది వాళ్ళకి బిల్ ఇచ్చేసి ఆ లిస్ట్ ఇచ్చి చెక్ చేయమనాలి. ఏమేమి పార్ట్స్ ఉన్నాయి, ఎంత అవుతుంది, ఏంటి కొటేషన్ తీసుకోవాలి, అలాగే గ్రాఫిక్ కార్డు ఎప్పుడు వస్తుందని అడగాలన్నమాట. మనం అయితే అడుగుదాం. చూసారు కదా, విశాల్కి అయితే వచ్చామన్నమాట. మనం ఈ క్యాబినెట్లు చూడండి మామ, ఇందులో ఏది నచ్చుతుందో చూడండి ఒకసారి. చూడండి, ఒక్కోటి కూలర్ లెక్క అయితే ఉన్నాయన్నమాట. ఏసీలో ఈ క్యాబినెట్లో తెలియట్లేదు. సిటీసీలో అయితే మనం అయితే మొత్తం మీద వచ్చాము. ఎస్టిమేషన్ అయితే ఇప్పించామన్నమాట. ఎస్టిమేషన్ మీకు స్క్రీన్ మీద అయితే వేస్తాను. అలాగే ఇప్పుడు మనకి గ్రాఫిక్ కార్డ్ అనమాట. గ్రాఫిక్ కార్డ్ ఎప్పుడు వస్తుందో అని అడుగుదాము. ఒకసారి అన్న అయితే అక్కడ ఉన్నారు, అడుగుదాం. సో మనం అలాగే ఇప్పుడు మనకి గ్రాఫిక్ కార్డ్ అయితే ఎప్పుడు వస్తుంది అన్న? 50 సిరీస్ కోసం ఈగర్గా వెయిట్ చేసే కస్టమర్లో వన్ ఆఫ్ ది కస్టమర్ తిని కూడా. సో ఆల్మోస్ట్ 1 మంత్ నుంచి కొటేషన్స్ రివైజ్ అవుతా ఉంది, చేస్తూ ఉన్నాడు, అంతా చేస్తూ ఉన్నాడు. బట్ ద ఎండ్ ఫైనల్గా ఒక కొటేషన్ అయితే ఇచ్చాము. అది ఇంకా కొటేషన్ రివీల్ చేశాడో లేదో మనకైతే తెలియదు. బట్ అట్ ద ఎండ్ వచ్చేసి 50-80 కోసం వెయిట్ చేస్తున్నాడు. 100% అన్నకు ఒక మంచి బిల్డ్ చేద్దాము. అండ్ ఆ చేసిన రోజు మళ్ళీ తనే ఒక వీడియో తీసి తనే తన ఛానల్లో అప్లోడ్ చేస్తాడు. మీరు అందరూ అన్నకి సపోర్ట్ చేయండి. అన్న ఛానల్ పేరు మ్యాడ్ లైన్ వైటీ. ప్రతి ఒక్కరు తనని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన తెలుగు వాళ్ళని మనం ఎంకరేజ్ చేయకపోతే చాలా ఇబ్బంది. ఎవరెవరినో మనం ఎంకరేజ్ చేస్తాము. కోసం అయితే నేను చూస్తున్నాను అన్న, అది ఎప్పటికల్లా తెప్పిస్తావో చెప్పు. సో 50 సిరీస్ కార్డ్ అంటారా మీరు? 50 సిరీస్ మీకు ఆన్ అండ్ అరౌండ్ ఫిబ్రవరి మిడ్లో కానీ లేదంటే మార్చ్ స్టార్టింగ్ లో అని ఖచ్చితంగా కమెంట్ చేస్తాను. ఒకవేళ వచ్చింది అంటే మీకు ముందే సార్కి ఇన్ఫార్మ్ చేస్తాను నేను. సార్ మీరేమన్నా ఇంకా చూసుకోండి. అది మా వాళ్ళు అడుగుతున్నారు అన్న, ఊరికి బిల్డ్ ఎప్పుడు చేయిస్తావు, ఎప్పుడు చేపిస్తావు చెప్పేసినాం అనుకో, చేపిస్తారనేసి. 50 బెటర్ కదన్న, మనం 40 తీసుకునే కన్నా. కరెక్ట్. సో బేసికల్గా ఏంటంటే అన్న వాళ్ళు ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ కాంపోనెంట్స్ అన్ని ఫైనలైజ్ అయిపోయింది. జస్ట్ గ్రాఫిక్ కార్డ్ కోసం వెయిట్ చేస్తున్నారు. సో గ్రాఫిక్ కార్డ్ వచ్చేసింది అంటే మనం కంప్లీట్లీ బిల్డ్ అయితే చేసేద్దాం. బిల్డ్ చేసేటప్పుడు కూడా వీడియో చేద్దాం అంతే. సో 50 సిరీస్ అయితే మనకి ఫిబ్రవరిలో రావడానికి మోస్ట్లీ ఛాన్సెస్ ఉన్నాయి. వచ్చిన వెంటనే ఫస్ట్ పీసీ మందే ఉండాలన్న, కంపల్సరీ. థ్యాంక్ యూ అన్న. అది మ్యాటర్ అదే మామ, మంది అయితే. బాయ్ అన్న. బాయ్ మామ. ఇందాకైతే మీకు పైన కొటేషన్ వేస్తానన్నాను కదా, ఏ లేదనమాట. అక్కడ ఇచ్చాక కూడా కొంచెం చిన్న మార్పులు అయితే చేసామన్నమాట. మదర్ బోర్డు కానీ ఇవి కొంచెం మార్చామన్నమాట. అవి మార్చాక ఫైనల్ లిస్ట్ ఇప్పుడైతే స్క్రీన్ మీద వేస్తాను చూడండి. ఈ స్క్రీన్ మీద వేసాం కదా, ఆ వేసిన దాంట్లో చిన్న గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్లో ఏంటంటే గ్రాఫిక్ కార్డు యాడ్ చేయలేదు. ఎందుకు యాడ్ చేయలేదంటే మనకి ఇండియాలోకి వచ్చేటప్పటికి మనకి ఫిబ్రవరి మిడ్లో రావచ్చు, ఎండ్లో రావచ్చు అనమాట. వరల్డ్ వైడ్గా అయితే మనకు వచ్చేసి జనవరి 31 అయితే లాంచ్ అనమాట. అది వచ్చాక ఎంత ఉంటుంది అని అడిగామన్నమాట. గ్రాఫిక్ కార్డ్ ఎంత ఉండొచ్చు అని బయట మార్కెట్లో కనుక్కుంటే వాళ్ళు ఏమంటున్నారంటే 1.3, 1.4 దాకా ఉండొచ్చు అంటున్నారు. మరి మన బార్ వచ్చేసి 2.5 అయితే అయిందనమాట. ఇప్పుడు మొత్తం టోటల్ ఎస్టిమేషన్ వచ్చేసి 3+ అయ్యేటట్టు ఉంది. అదనమాట. మనం లేట్ అయినా కూడా లేటెస్ట్గా వద్దాం మార్కెట్లోకి. నాన్న పందులే గుంపుగా వస్తాయి, సింహం సింగిల్గా వస్తుంది. ఓకేనా, మరి కొత్త గ్రాఫిక్ కార్డుతో కొత్తగా చేద్దాం.
నిన్నైతే లేట్ అయిపోయింది మామ. నిన్న సాయంత్రం వచ్చినప్పటికి నాకు చాలా లేట్ అయిపోయింది అనమాట. దానికోసం ఇంక వీడియో తీయలేదనమాట. ఈ రోజు నేను మొత్తం చెప్తానమాట. ఇలాగనేసి నేను అదే ఏమేమి ఉన్నాయనేసి మిగతా అన్నీ దొరికేసినాయి మామ. మనం అయితే గ్రాఫిక్ కార్డు కోసం వెయిటింగ్ అనమాట. 50 సిరీస్ తీసుకోమంటున్నారు అనమాట. రాజన్ కానీ వారియర్ అన్న బోయ్ అన్న ఎవరన్నా కానీ 50 సిరీస్కి వెళ్ళిపోమంటున్నారు. మరి అదే బాగుంటుంది కదా మామ. లేటెస్ట్ ఇప్పుడు 16 Pro Max వచ్చాక 15 Pro Max ఎలా తీసుకుంటాం మామ, ఆ టైప్లో అనమాట. సేమ్ ఇంచుమించు చెప్తున్నాను, ఓకేనా. అలాగే నా పాత పీసీని అడుగుతున్నారు చాలామంది గారు, ఏమున్నాయి మామ దానికి అసలు మారుతున్నావు కదా అనేసి. ఇంకోటి ఏంటంటే పీసీ తీసుకున్నాక పీసీలో ఆడతావు బీజిఎంఐ అంటున్నారు మామ. బీజిఎంఐ మట్టికి మొబైలే మామ. పీసీ ఆడేటోళ్ళు చూసారు కదా మామ, అప్డేట్ కూడా ఇవ్వట్లేదు మామ. ఆడు పీసీకి ఉండదు కదా మామ, అఫీషియల్ మొబైలే కాబట్టి నేను మొబైల్లోనే ఆడతాను. నాకు పీసీ అంత ప్రో ఏం కాదు, నేను పీసీ వాడటమే రాదు, నాకు తక్కువ అనమాట. ఈ మధ్యన కొంచెం నేర్చుకుంటున్నాను అన్న. ఎవరినొకరిని అడుగుతారే ఉంటాను అది పీసీ గురించి, ఓకేనా. ఇప్పుడైతే నా పాత పీసీ మీకు అయితే చూపిస్తున్నాను, చూడండి ఒక్కసారి స్క్రీన్ మీద. ప్రాసెసర్ చూసారు కదా మామ. ప్రాసెసర్ వచ్చేసి ఇదనమాట, AMD Ryzen 5 2600X అంట, ఓకే. ప్రాసెసరు మనకి ర్యామ్ వచ్చేసి అనమాట 8GB ఒకటి 8GB ఒకటి చూసారు కదా, 16GB అనమాట. అలాగే మనకి వచ్చేసి ఇదిగో GPU అనమాట, చూసారు కదా, NVIDIA గ్రాఫిక్ కార్డు GTX 1660 సూపర్ అండ్రా, ఇదిగోండి చూసారు కదా మామ. ఇదనమాట నా పాత పీసీ అయితేని. నాకు కొత్త పీసీ వచ్చిందంటే అప్పుడు పాత పీసీ అమ్మేస్తారు మామ అప్పుడు, ఓకేనా. ఎవరికైనా కావాలితే అప్పుడు చెప్పండి నాకు. అలాగే ఇంకేమున్నాయి మనకి, పాత పీసీ మీకు చూపిస్తాను ఉన్నాను, మీకు వీడియో కూడా తీస్తాను ఉన్నాను ఒకసారి. చూశారు కదా మామ, ఇదిగో నా పాత పీసీ అయితే ఇదనమాట. ఇలా పెట్టుకుంటాను నేను, ఈ కింద నుంచి వైర్లు ఇవి లాక్కుంటాను చూడండి, ఇదిగో అనమాట. ఇలా పెట్టుకుంటాను అనమాట నేనైతే ఇక్కడ. ఇదనమాట నా పాత పీసీ అయితేని. ఎవరికైనా కావాలితే కామెంట్ సెక్షన్లో చెప్పండి మామ. అలాగే నేను మెయిన్ వచ్చేసి మామ పీసీ తీసుకోవడానికి కారణం ఏంటంటే స్ట్రీమ్ క్వాలిటీ కొంచెం పెరుగుతుంది మామ. అలాగే మనకి ఇంకోటి ఏదైనా పీసీ గేమ్లు ఆడేటప్పుడు ఈ పీసీ మీద హెవీ లోడ్ అవుతే కొంచెం స్ట్రక్ అయిపోతుంది అనమాట స్క్రీను, ఓకేనా. మరీ హెవీ లోడ్ అవుతుంటాయి, ఓకేనా. అలాగా గ్రాఫిక్స్ కొంచెం తక్కువ పెట్టుకోవాలన్నమాట GTA ఆడేటప్పుడు ఇవన్నీ. అలాగే అనేసి మనం బార్ అయితే పెట్టామన్నమాట. 40 డేస్లో మామ 2.5 lakh అయితే అయ్యింది. చాలా బాగా సపోర్ట్ చేశారు మామ. సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ మామ. నేను ఎవరెవరు సపోర్ట్ చేశారనేది పీసీ తీసుకున్నాక చెప్తాను అనమాట, అప్పుడు ఎవరెవరు సపోర్ట్ చేశారని. కానీ చాలా స్పీడ్గా అయితే అయిపోయింది అనమాట బార్ అయితేని. థ్యాంక్స్ మామ, థ్యాంక్ యూ లవ్లీ సపోర్ట్ అందరికీ కూడా, అంత బాగా చేసినందుకు సపోర్ట్ అయితేని. ఇంకేమున్నాయి, అంతే మామ, ఇదే అనమాట. మరి ఈ వీడియోకి ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ కొట్టండి. కొత్త పీసీ బిల్డ్ ఎప్పుడు అని అడుగుతుంది, అందుకే ఈ వీడియో తీస్తున్నాను అనమాట, ఓకేనా. అందరికీ బాయ్ గైస్.